బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఓవైపు మండుటెండలు, మరోవైపు చిరుజల్లు కురుస్తున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న గోస్పాడులో 45.3, వెదూరులో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అటు విశాఖ సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ రేపు ఉత్తర కోస్తాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుందని పేర్కొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. కిరణమయ్య, ఆంధ్రప్రదేశ్ లో ఒక పక్క భానుడి ప్రతాపం కొనసాగుతుంటే మరోవైపు చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి వాతావరణం ప్రజల జీవనానికి చాలా విఘాతం కలిగిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయంటూ కూడా ఇటు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి. అయితే నిన్న చూస్తే ముఖ్యంగా నంద్యాల జిల్లాలో 45.3 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 43 మండలాల్లో తీవ్ర వడగాలుపులు, 104 మండలాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ఐఎండీ మాత్రం ఒక రకంగా తీర్పుకోరు చెప్పినప్పటికీ కూడా ఇది మాత్రం ఏదైతే పూర్తి స్థాయిలో వర్షం పడితే తప్ప చిరుజల్లులు కురిస్తే భూమి నుంచి ఇంకా ఉపరితల తాపం కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని కారణంగా ఇంకా ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని, అయితే ముఖ్యంగా ఈ రోజు కూడా ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఏదైతే తెలంగాణకు సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎదురుతో కూడినటువంటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందని, ముఖ్యంగా వడగండ్ల వానలు కూడా పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. దీని కారణంగా ముఖ్యంగా ఉద్యానవన పంటలకైతే మాత్రం తీవ్ర నష్టం వాటిల్తూ ఉన్నది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.